హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రీవియస్ వీడియోలో యాజ్ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ అనాలిసిస్ లో మనం ఒక కంపెనీని ఏ విధంగా అనలైజ్ చేయాలనేది screener.in వెబ్సైట్ లోని ఏ పారామీటర్స్ ఉంటాయి, ఏ విధంగా ఒక కంపెనీని అనలైజ్ చేయాలనేది తెలుసుకున్నాం. అదే విధంగా ఈ రోజు వీడియోలో ఒక కంపెనీని ఏ విధంగా అనలైజ్ చేయాలనేది మనీ కంట్రోల్ వెబ్సైట్ యూజ్ చేసి ఈ రోజు తెలుసుకుంటాం. అదే విధంగా మనీ కంట్రోల్లో ఏ పారామీటర్స్ మనం చూడాలి, ఏ రిపోర్ట్స్ ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ గ్రో అవడానికి హెల్ప్ చేయండి. ఫండమెంటల్ అనాలిసిస్ ని మనం 2 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. లైక్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ అని, అదే విధంగా క్వాలిటేటివ్ అనాలిసిస్ అని మనం డివైడ్ చేసుకోవచ్చు. యాజ్ పార్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ లో మనం ఆ కంపెనీ యొక్క ఇన్కమ్ స్టేట్మెంట్ ని అనలైజ్ చేస్తాము. అదే విధంగా ఆ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో ఎలా ఉంది, అదే విధంగా ఫైనాన్షియల్ అనాలిసిస్ లైక్ వాటి యొక్క సేల్స్ ఎలా ఉంది, ప్రాఫిట్ ఎలా ఉంది అనేది తెలుసుకుంటాం. అదే విధంగా బ్యాలెన్స్ షీట్ కూడా మనం అనలైజ్ చేస్తాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ లో మనం మెయిన్ గా ఈ కేటగిరీస్ ని చూస్తాం. లైక్ ఇన్కమ్ స్టేట్మెంట్ కానీ, క్యాష్ ఫ్లో కానీ, ఫైనాన్షియల్ అనాలిసిస్ కానీ, అదే విధంగా బ్యాలెన్స్ షీట్ ని చూస్తాం. క్వాలిటేటివ్ అనాలిసిస్ లో ఆ కంపెనీ వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ని చేస్తుంది, ఏ ప్రొడక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ ప్రొడక్ట్ ఫ్యూచర్ లో ఎలా గ్రో అవుతుంది, ఆ ప్రొడక్ట్ ఫ్యూచర్ లో ఎంత యూసేజ్ ఉంటుంది అనేది మనం అనలైజ్ చేస్తాం. అదే విధంగా ఆ కంపెనీ యొక్క బిజినెస్ స్ట్రాటజీ ఏంటి, లైక్ ఏ కంట్రీల్లో ఆ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు, వాళ్ళ యొక్క బిజినెస్ మోడల్ ఎలా ఉంది, ఏ విధంగా బిజినెస్ ని వాళ్ళు ఎండ్ యూజర్ కి రీచ్ చేస్తున్నారు అనేది చూస్తాం. అదే విధంగా స్వాట్ అనాలిసిస్ కూడా చేస్తాం. లైక్ స్వాట్ అంటే ఆ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్స్, అదే విధంగా వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్, ఈ 4 పారామీటర్స్ ని స్వాట్ అనాలిసిస్ అని అంటారు. ఈ 4 పారామీటర్స్ ని ఉపయోగించుకొని మనం ఆ కంపెనీ యొక్క స్వాట్ అనాలిసిస్ అనేది చేస్తాం. అదే విధంగా ఆ కంపెనీకి మార్కెట్ లో ఎంత షేర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఏ సెక్టార్ లో ఉంది, ఆ సెక్టార్ లో పేర్ కంపారిజన్ ఎలా ఉంది, అదే విధంగా ఆ సెక్టార్ లో వాటి యొక్క కాంపిటీటర్స్ తో దీని యొక్క మార్కెట్ షేర్ ఎలా ఉంది అనేది మనం ఇక్కడ అనలైజ్ చేస్తాం. అదే విధంగా ఆ కంపెనీ యొక్క బ్రాండింగ్ ఎలా ఉంది మార్కెట్ లో అనేది కూడా చూస్తాం. ఈ ఆల్ పారామీటర్స్ ని మనం క్వాలిటేటివ్ అనాలిసిస్ కింద ట్రీట్ చేస్తాం. సో ఇప్పుడు మనము ఈ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ని ఒకసారి మనీ కంట్రోల్ వెబ్సైట్ లో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం screener.in వెబ్సైట్ యూజ్ చేసి ఐటీ ఇండస్ట్రీలో టాప్ కంపెనీ అయిన టీసీఎస్ కంపెనీని అనలైజ్ చేశాం. అదే విధంగా అదే సేమ్ కంపెనీని ఈ రోజు మనీ కంట్రోల్ లో కూడా ఒకసారి చూద్దాం. సో దట్ మనకి screener.in లో వాట్ కైండ్ ఆఫ్ పారామీటర్స్, అదే విధంగా మనీ కంట్రోల్ లో వాట్ కైండ్ ఆఫ్ పారామీటర్స్ దే ఆర్ షోయింగ్ అనేది ద వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద కంపెనీ డీటెయిల్స్ అనేది మనకి అర్థమవుతుంది. సో అందువల్ల నేను సేమ్ కంపెనీని ఈ వెబ్సైట్ లో కూడా చూద్దాం. ఇక్కడ మనం ఆ కంపెనీ యొక్క ఏ కంపెనీ అయితే మీరు అనలైజ్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీని ఇక్కడ మీరు సెర్చ్ చేయాలి. ఒకసారి మనం ఏదైతే కంపెనీని మనం అనలైజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కంపెనీని ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనకి ఆ కంపెనీ యొక్క షేర్ వాల్యూ కరెంట్ గా మార్కెట్ లో ఎంత ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది. కరెంట్ గా టీసీఎస్ కంపెనీ యొక్క షేర్ వాల్యూ 3194.80 రూపీస్ అనేది నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యేసరికి లైక్ యాజ్ ఆన్ 16 జూలై ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకి డే యొక్క రేంజ్, లైక్ ఆ ఎంటైర్ డే లో షేర్ మార్కెట్ అనేది 9:15 కి స్టార్ట్ అవుతుంది, అదే విధంగా 3:30 కి ఎండ్ అవుతుంది. ఈ ఎంటైర్ డే ట్రేడింగ్ టైంలో ఆ షేర్ వాల్యూ అనేది ఎంత లోగా వెళ్ళింది, అదే విధంగా ఎంత హైకి వెళ్ళింది అనేది ఈ ఇండికేటర్ మనకి తెలియజేస్తుంది. ఇక్కడ ఆ ఎంటైర్ డేలో 3192 రూపీస్ కి లోగా వెళ్ళింది, అదే విధంగా 3219 రూపీస్ కి హైగా వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ ఒక 27 రూపీస్ మనకి రేంజ్ అనేది ట్రేడింగ్ జరిగింది. అదే విధంగా 52 వీక్ రేంజ్ అంటే ఎంటైర్ 1 year లో వాట్ ఈస్ ద లో వాల్యూ, వాట్ ఈస్ ద హై వాల్యూ, అదే విధంగా ఈ షేర్ లో ఏ విధంగా వాల్యూమ్ జరిగింది అంటే లైక్ 12,56,526 షేర్స్ యొక్క ట్రేడింగ్ అనేది ఇక్కడ జరిగింది. అదే విధంగా బిడ్ అండ్ ఆస్క్ అంటే ఏ రేట్ వద్ద ఎక్కువ మంది
బిడ్ అనేది చేశారు, ఏ రేటు వద్ద ఎక్కువ మంది దీన్ని అడుగుతున్నారు. సో జనరల్ గా 3194 రూపీస్ దగ్గర ఎక్కువ మంది ఆర్డర్స్ అనేది ఇక్కడ ప్లేస్ చేశారు. అదే విధంగా ఎంటైర్ డేకి ఆ షేర్ వాల్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ విధంగా ట్రేడింగ్ జరిగింది అనేది ఈ గ్రాఫ్ మనకి తెలియజేస్తుంది. మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి షేర్ వాల్యూ ఇక్కడ ఆగిపోయింది. నెక్స్ట్ ఇక్కడ స్వాట్ అనాలిసిస్ అనేది ఇక్కడ మనకు మెయిన్ గా చూపిస్తారు. లైక్ ఇక్కడ స్ట్రెంగ్త్స్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్, ఆ కంపెనీకి ఏ పారామీటర్స్ స్ట్రెంగ్త్ గా ఉన్నాయి, అదే విధంగా ఏ పారామీటర్స్ వీక్నెస్ గా ఉన్నాయి, ఏ పారామీటర్స్ వాటికి ఆపర్చునిటీగా ఉంది, ఏ పారామీటర్స్ ఆ కంపెనీకి థ్రెట్ గా ఉంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. దీనివల్ల ఆ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్స్, వీక్నెస్ మనకి తెలుస్తుంది. ఇక్కడ మీకు యారో మార్క్ మీద మనం క్లిక్ చేసినట్లయితే వాటి యొక్క స్ట్రెంగ్త్స్ అనేది మనకి చూపిస్తారు. అదే విధంగా వీక్నెస్ కూడా అంతే, ఏమేమి వాల్యూస్ అనేది వీక్నెస్ గా ఉంది, అదే విధంగా ఆపర్చునిటీస్ గురించి చూపిస్తారు, అదే విధంగా ఇక్కడ థ్రెట్స్ గురించి కూడా చూపిస్తారు. ఇక్కడ మనకి ఎంసీ ఎసెన్షియల్స్, అదే విధంగా ఎంసీ టెక్నికల్ అనేది చూపించారు. ఇక్కడ ఎంసీ ఇన్సైట్స్ కూడా చూపించారు. ఇదేంటి అంటే మెయిన్ గా వీళ్ళు ఈ వెబ్సైట్ లో కొన్ని పారామీటర్స్ తీసుకొని, సో ఆ కొన్ని పారామీటర్స్ ఏ పారామీటర్స్ పాస్ అవుతున్నాయి, ఏ పారామీటర్స్ ఫెయిల్ అవుతున్నాయి, బేస్డ్ ఆన్ ద కరెంట్ ఫండమెంటల్ అండర్స్టాండింగ్ బట్టి వాళ్ళు కొంత డీటెయిల్స్ అనేది ఒక చెక్ లిస్ట్ గా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో కొన్ని పారామీటర్స్ ఇక్కడ సాటిస్ఫై చేస్తుంది, కొన్ని పారామీటర్స్ ఇక్కడ సాటిస్ఫై చేయట్లేదు. సో ఓవరాల్ గా ఇది ఈ ఎసెన్షియల్స్ అనేది 69% అనేది పాస్ అయింది. అదే విధంగా ఎంసీ టెక్నికల్ కూడా వీళ్ళు కొన్ని పారామీటర్స్ తీసుకొని దాన్ని బట్టి అది బేరిష్ మోడ్ లో ఉందా లేదా బుల్లిష్ మోడ్ లో ఉందా అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఇండికేటివ్ గానే ఉంటాయి. సో మనం వాటిని ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. సో ఇక్కడ వీళ్ళు మూవింగ్ యావరేజెస్ చూశారు. అంటే మనం టెక్నికల్ అనాలిసిస్ లో కొన్ని టెక్నికల్ ఇండికేటర్స్ మనం తెలుసుకుంటాము ఫర్దర్ వీడియోస్ లో. అదే టెక్నికల్ ఇండికేటర్స్ ని వీళ్ళు యూజ్ చేసి ఇక్కడ మనకి ఈ బేరిషా లేదా బుల్లిషా అనేది మనకి చూపిస్తున్నారు. ఇక్కడ మూవింగ్ యావరేజెస్ లో లైక్ సింపుల్ మూవింగ్ యావరేజ్ తీసుకున్నారు. లైక్ 5 days పీరియడ్ లో ఏ విధంగా ఉంది, 10 days పీరియడ్ లో ఏ విధంగా ఉంది, అదే విధంగా 200 పీరియడ్ లో ఏ విధంగా ఉంది అనేది వాళ్ళు చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా టెక్నికల్ ఇండికేటర్స్. మనం ఫర్దర్ వీడియోస్ లో ఇన్ డీటెయిల్డ్ గా మనం వీటిని డిస్కస్ చేస్తాం. ఎంసీ ఇన్సైట్స్ లైక్ దాని యొక్క ప్రైస్ ఎలా ఉంది, అదేవిధంగా వాటి యొక్క ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఇండస్ట్రీ కంపారిజన్ ఎలా ఉంది, షేర్ హోల్డర్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది ఇక్కడ మనకి చూపిస్తున్నారు. సో ఇక్కడ మనం కంప్లీట్ ఓవర్ వ్యూ అనేది మనం చూడొచ్చు. లైక్ ప్రీవియస్ వీడియోలో screener.in లో టాప్ పొజిషన్ లో ఏ విధంగా అయితే పారామీటర్స్ చూపించారో అదే విధంగా మనీ కంట్రోల్ లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ పారామీటర్స్ ని ఇక్కడ వాళ్ళు చూపిస్తున్నారు. లైక్ ప్రీవియస్ ట్రేడింగ్ డే కి షేర్ వాల్యూ ఎంత ప్రైస్ లో ఓపెన్ అయింది, అదే విధంగా ఎంత ప్రైస్ కి హైగా వెళ్ళింది, ఎంత ప్రైస్ కి లోగా వెళ్ళింది, అదే విధంగా వాటి యొక్క అప్పర్ సర్క్యూట్ లిమిట్ ఎంత, లోవర్ సర్క్యూట్ లిమిట్ ఎంత, అదే విధంగా 52 వీక్ లో ఎంత, హై ఎంత, అదే విధంగా ఇక్కడ ప్రీవియస్ క్లోజ్ ఎంత ఉంది, అంటే ప్రీవియస్ డే ట్రేడింగ్ క్లోజ్ ఎంత ఉంది, అదే విధంగా ఎంత వాల్యూమ్ జరిగింది అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. లైక్ ఇక్కడ మార్కెట్ క్యాపిటల్ ఎంత, డివిడెండ్ డీల్డ్ ఎంత, అదే విధంగా 20 day మూవింగ్ యావరేజ్ వాల్యూమ్, అదే విధంగా 20 day యావరేజ్ డెలివరీ. అంటే ఇక్కడేమో ట్రేడింగ్ జరిగిన వాల్యూమ్, ఇక్కడేమో డెలివరీ తీసుకున్నది మనకి ఇక్కడ చూపిస్తున్నారు. అదే విధంగా ఆ కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ కానీ, ప్రైస్ టు బుక్ వాల్యూ కానీ, బుక్ వాల్యూ పర్ షేర్ కానీ, అదే విధంగా సెక్టార్ యొక్క పిఈ ఎలా ఉంది, అదే విధంగా ఎర్నింగ్ పర్ షేర్ ఎంత ఉంది అనేది ఇక్కడ మనకి చూపిస్తున్నారు. ఇది మోస్ట్లీ సిమిలర్ గా మనకి screener.in కి ఇన్లైన్ గానే ఉంది. కొంచెం ఎక్స్ట్రా పారామీటర్స్ అనేది ఇక్కడ వాళ్ళు యాడ్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ మనం చార్ట్ చూడొచ్చు. లైక్ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్లుగా 1 month కి ఆ షేర్ ఏ విధంగా మూవ్ అయింది, అదే విధంగా 3 months పీరియడ్ లో ఏ విధంగా మూవ్ అయింది, 5 months పీరియడ్ లో ఏ విధంగా మూవ్ అయింది, అదే విధంగా మనం మాక్సిమం అనేది తీసుకొని చూస్తాం. ఇక్కడ 1 day కి ఏ విధంగా మూవ్ అయింది అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. చార్ట్స్ లో ఆ షేర్ మూవ్మెంట్ అనేది చూపిస్తూ ఉంటుంది. లైక్ మనం టెక్నికల్ అనాలిసిస్ డిస్కస్ చేసినప్పుడు ఈ క్యాండిల్ స్టిక్స్ ఎలా వాడాలి, అదే విధంగా ఎలా అర్థం చేసుకోవాలి అనేది నేను ఫర్దర్ వీడియోస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా ఎంసీ ఇన్సైట్స్ మనం డిస్కస్ చేసినట్లుగా ప్రైస్ కానీ, ఫైనాన్షియల్స్, అదే విధంగా ఇండస్ట్రీ కంపారిజన్, షేర్ హోల్డర్ ప్యాటర్న్, ఈ డీటెయిల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఎంసీ టెక్నికల్స్, బుల్లిషా, బేరిషా, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లుగా
బుల్లిష్ ఆర్ బేరిష్ అనేది వాళ్ళు కొన్ని మూవింగ్ యావరేజెస్ ఇండికేటర్స్ ని వాడి వాళ్ళు ఈ విధంగా డిరైవ్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రైస్ అండ్ వాల్యూమ్. సో ఏ విధంగా లైక్ ఈచ్ డేకి ఏ విధంగా ప్రైస్ మూవ్మెంట్ జరిగింది, అదే విధంగా వాల్యూమ్ మూవ్మెంట్ జరిగింది అనేది ఇక్కడ మనకి వాళ్ళు ఇండికేటివ్ గా చూపిస్తున్నారు. అదే విధంగా ఇక్కడ ప్రైస్ యొక్క పెర్ఫార్మెన్స్ 1 వీక్ ఎంత ఉంది, అదేవిధంగా 1 మంత్ లో ఎంత ఉంది, 3 months లో ఎలా ఉంది, ఇయర్ టు డేట్ ఎలా ఉంది, 1 year కి ఎంత రిటర్న్ ఇచ్చింది, అదేవిధంగా 3 years కి ఎంత రిటర్న్ ఇచ్చింది అనేది ఆ ప్రైస్ యొక్క పెర్ఫార్మెన్స్ ను కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ కంపెనీ యొక్క న్యూస్ మనం ఇక్కడ చూడొచ్చు. అదే విధంగా ఫోరం అంటే లైక్ ఓవరాల్ గా మార్కెట్ లో ఆ కంపెనీ యొక్క సెంటిమెంట్ ఏ విధంగా ఉంది అనేది మనం ఇక్కడ ఫోరంలో తెలుసుకోవచ్చు. లైక్ అంటే 56% ఆఫ్ ద పీపుల్ ఈ షేర్ ని బై చేయొచ్చు అని అంటున్నారు, 17% ఆఫ్ ద పీపుల్ ఈ షేర్ ని సెల్ చేయొచ్చు అంటున్నారు, 27% ఆఫ్ ద పీపుల్ ఈ షేర్ ని హోల్డ్ చేయమని అంటున్నారు. ఇవన్నీ కూడా ఇండికేటివ్ మాత్రమే. అదే విధంగా రీసెర్చ్ అంటే మనకి మార్కెట్ లో ఉన్న కొన్ని బ్రోకర్స్ యొక్క రీసెర్చ్ ని వాళ్ళు ఇక్కడ చూపిస్తారు. లైక్ అరియంట్ క్యాపిటల్ గానీ, అదే విధంగా ప్రభుదాస్ లిలిధర్ గానీ, అదే విధంగా మోతీలాల్ ఓస్వాల్ గానీ, సో షేర్ ఖాన్ గానీ కొన్ని బ్రోకరేజెస్ వాళ్ళ యొక్క రీసెర్చ్ ని బట్టి వాళ్ళ యొక్క ఇండికేటివ్ డెసిషన్ అనేది ఈచ్ బ్రోకరేజ్ అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ కొంతమంది బ్రోకర్ అక్యుములేట్ చేసుకోమని అంటున్నారు. అక్యుములేట్ అంటే మనం షేర్ ని కొని అలాగే హోల్డ్ చేయటము. అదే విధంగా కొంతమంది ఏమో బై చేయని అంటున్నారు, కొంతమంది ఏమో న్యూట్రల్ గా ఉన్నారు, కొంతమంది ఏమో ఇక్కడ హోల్డ్ అని చెప్తున్నారు. సో ఇది వాళ్ళ యొక్క బ్రోకరేజ్ వాళ్ళ యొక్క అనాలిసిస్ ని బట్టి ఈ ఇండికేటివ్ డెసిషన్ అనేది ఇక్కడ చూపిస్తారు. నెక్స్ట్ డీల్స్ అంటే లైక్ బ్లాక్ డీల్స్, బల్క్ డీల్స్ ఏ విధంగా జరిగాయి అనేది కూడా ఇక్కడ వాళ్ళు చూపిస్తారు. లైక్ బ్లాక్ డీల్స్ ఎవరెవరు కొన్నారు, ఎవరెవరు అమ్మారు అనేది ఇక్కడ మనకి చూపిస్తారు. అదే విధంగా బల్క్ డీల్స్ ఎవరైనా బల్క్ లో కనుక కొన్నట్లయితే ఎవరెవరు కొన్నారు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అదే విధంగా ఇన్సైడర్ ట్రేడింగ్ ఏమేమి జరిగింది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. లైక్ ఆ కంపెనీలో ఉన్న ప్రమోటర్స్ యొక్క ఇన్సైడర్స్ ఏ విధంగా జరిగింది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఆ కంపెనీ యొక్క ఇన్సైడ్ ట్రేడింగ్ ట్రాన్సాక్షన్ సమ్మరీ అనేది వాళ్ళు ఇక్కడ చూపిస్తారు. నెక్స్ట్ కార్పొరేట్ యాక్షన్స్ అంటే లైక్ ఆ కంపెనీ ఏమేమి అనౌన్స్మెంట్ చేసింది, అదే విధంగా బోర్డ్ మీటింగ్స్ యొక్క ప్లానింగ్స్ ఏంటి, వాళ్ళ యొక్క డివిడెండ్స్ ఏంటి, ఆ కంపెనీ యొక్క బోనస్ షేర్స్ ఎప్పుడెప్పుడు ఇచ్చారు, తర్వాత ఆ కంపెనీలో స్ప్లిట్ అనేది ఎప్పుడు జరిగింది, తర్వాత ఆ కంపెనీ యొక్క రైట్ ఇష్యూ ఎప్పుడు జరిగింది, అదే విధంగా ఏజిఎం అండ్ ఈజిఎం మీటింగ్స్ ఎప్పుడెప్పుడు వాళ్ళు ప్లాన్ చేశారనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో మెయిన్ గా మనకి ఇక్కడ కార్పొరేట్ యాక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మెయిన్ గా మనం డివిడెండ్ ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాము. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో మనకి ఎప్పుడు డివిడెండ్ వస్తుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. లైక్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ July 15th, 2021 ఇంటర్మ్ డివిడెండ్ అంటే పర్ షేర్ కి 7 రూపీస్ డివిడెండ్ అనేది వాళ్ళు డిక్లేర్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 షేర్స్ ఉంటే 100 into 7 అంటే 700 రూపీస్ మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి. అదే విధంగా బోనస్ ఎప్పుడెప్పుడు జరిగింది అనేది కూడా ఇక్కడ వాళ్ళు చూపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2018లో వాళ్ళు 1:1 అంటే ఒక షేర్ మీ దగ్గర ఉంటే ఇంకో షేర్ ని వాళ్ళు క్రెడిట్ చేస్తారు. అదే విధంగా షేర్ యొక్క ప్రైస్ లో కరెక్షన్ అనేది అకార్డింగ్లీ జరుగుతుంది. అదే విధంగా స్ప్లిట్ కూడా వాళ్ళు ఎప్పుడు చేశారనేది, సో ఇక్కడ ఏమి స్ప్లిట్ అనేది చేయలేదు. అదే విధంగా రైట్ ఇష్యూ కూడా వీళ్ళు చేయలేదు. ఏజిఎం అండ్ ఈజిఎం మీటింగ్స్ అంటే వాళ్ళ యొక్క మీటింగ్స్ ఎప్పుడెప్పుడు ప్లాన్ చేశారనేది కూడా ఇక్కడ చూపిస్తున్నారు. నెక్స్ట్ ఫైనాన్షియల్స్. ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ అంటే ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసినట్లుగా వాటి యొక్క సేల్స్ కానీ ప్రాఫిట్ కానీ ఏ విధంగా ఉంది అనేది లైక్ రెవెన్యూ అన్న సేల్స్ అన్న ఒకటే. సో వాటి యొక్క నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది, ఎర్నింగ్ పర్ షేర్ ఎంత ఉంది, అదే విధంగా ROE ఎలా ఉంది, BVPS ఎలా ఉంది, అదే విధంగా డెట్ టు ఈక్విటీ ఎలా ఉంది, తర్వాత రెవెన్యూ ఈచ్ ఇయర్ ఏ విధంగా అది గ్రో అవుతుంది అనేది కూడా ఇక్కడ వీళ్ళు పిక్టోరియల్ గ్రాఫ్ లో చూపిస్తున్నారు. లైక్ ఇక్కడ 2017లో దాని యొక్క రెవెన్యూ ఎలా ఉంది, 2018, 2019 అంటే ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ వాటి యొక్క రెవెన్యూ అనేది పెరుగుతూ ఉంది. అదే విధంగా
ఈ ఫైనాన్షియల్స్ లో అదే విధంగా ఇన్కమ్ స్టేట్మెంట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. లైక్ ఈచ్ క్వార్టర్లీ ఏ విధంగా వాళ్ళ యొక్క సేల్స్ ఉన్నాయి, ఏ విధంగా అదర్ ఇన్కమ్ ఉంది, అదే విధంగా టోటల్ ఇన్కమ్ ఎంత, టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత, ఎబిటా ఎంత, ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నారు, టోటల్ నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది. సో ఈ డీటెయిల్స్ మనం ఇక్కడ ఇన్కమ్ స్టేట్మెంట్ లో తెలుసుకోవచ్చు. అదే విధంగా బ్యాలెన్స్ షీట్ లో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అదే విధంగా నెక్స్ట్ క్యాష్ ఫ్లో కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అదే విధంగా రేషియోస్ ను కూడా మనం చూడొచ్చు. సో ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్లుగా screener.in లో ఏ విధంగా అయితే మనం ఇన్కమ్ స్టేట్మెంట్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ, క్యాష్ ఫ్లో కానీ, రేషియోస్ కానీ ఏ విధంగా ఆ వెబ్సైట్ లో చూసామో అదే విధంగా వాళ్ళు ఇక్కడ మనకి చూపిస్తున్నారు. నెక్స్ట్ షేర్ హోల్డింగ్. సో లైక్ ఈ టీసీఎస్ అనే కంపెనీలో షేర్ హోల్డింగ్ ఏ విధంగా ఉంది, లైక్ ఇక్కడ ప్రమోటర్స్ యొక్క షేర్ హోల్డింగ్ 72.19 ఉంది. అదే విధంగా ఎఫ్ఐఎస్ అంటే గ్రీన్ ఇక్కడ 15.62 లో ఉంది. డిఐఎస్ అంటే ఎల్లో ఇక్కడ 7.88 లో ఉంది. అదే విధంగా పబ్లిక్ ది 4.31 ఉంది. ఈచ్ కేటగిరీ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎంతెంత పర్సెంటేజ్ లో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు అనేది ఇక్కడ మనకి ఇండికేటివ్ గా చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం గ్రాఫ్ వైజ్ గా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోటర్ తీసుకున్నట్లయితే ప్రమోటర్ వాళ్ళ యొక్క షేర్ హోల్డింగ్స్ ని ఏ ఇయర్ లో అంటే ఏ డేట్ లో ఎంత పర్సెంటేజ్ అనేది వాళ్ళు తగ్గించుకుంటున్నారా లేదా పెంచుకుంటున్నారా అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదే విధంగా ఎఫ్ఐఎస్ వాళ్ళు పెంచుకుంటున్నారా తగ్గించుకుంటున్నారా అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే డిసెంబర్ 2020లో వీళ్ళు 15.88% అనేది ఉంది. ఇక్కడ మార్చి 2021 లో 15.62 ఉంది. అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ కొంచెం ఇక్కడ వాళ్ళు తగ్గించుకున్నారు. అదే విధంగా డిఐఎస్ ను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే డిసెంబర్ కి మార్చికి మనం కంపేర్ చేసినట్లయితే వీళ్ళు కొంచెం పెంచుకున్నారు. అదే విధంగా పబ్లిక్ కూడా ఏ విధంగా ఉందనేది మనం ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా స్లైట్ గా పెరిగింది. అదే విధంగా అదర్స్. సో ఈ విధంగా మనం ఒక కంపెనీకి షేర్ హోల్డర్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది కూడా వీళ్ళు గ్రాఫికల్ గా క్లియర్ గా ఇక్కడ మనకి చూపిస్తున్నారు. అదే విధంగా పేర్స్ అంటే పేర్ కంపారిజన్. లైక్ ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసినట్లుగా పేర్ కంపారిజన్ లైక్ ఈ ఐటీ ఇండస్ట్రీలో మనకి టీసీఎస్ టాప్ కాబట్టి ఇక్కడ ఉంది. అదే విధంగా అదర్ కాంపిటీటర్స్ లైక్ ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, హెచ్సిఎల్ టెక్ కానీ, టెక్ మహీంద్రా, సో వాటి యొక్క వాల్యూస్ కూడా ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ వీళ్ళు కంపేర్ చేసి మనకి ఒక టేబుల్లో చూపిస్తున్నారు. నెక్స్ట్ అబౌట్. సో ఇది మెయిన్ గా కంపెనీ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే కంపెనీ యొక్క రిజిస్టర్ ఆఫీసెస్, మెయిన్ ఆ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఏంటి, ఆ కంపెనీ ఏమేమి బిజినెస్ చేస్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అదే విధంగా ఆ కంపెనీ యొక్క రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంది, అదే విధంగా వాటి యొక్క రిజిస్ట్రార్స్ ఎక్కడ ఉన్నాయి, అదే విధంగా వాటి మేనేజ్మెంట్ ఎవరు అనేది, తర్వాత ఈ కంపెనీ ఏ స్టాక్ ఎక్స్చేంజెస్ లో అది లిస్ట్ అయి ఉంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ప్రైమరీగా screener.in కి మనీ కంట్రోల్ కి మనం కంపేర్ చేసినట్లయితే మనీ కంట్రోల్లో కొంచెం రియల్ టైం డేటా అనేది ఉంటుంది. screener.in లో 1 day డిలే అనేది ఉంటుంది. మనీ కంట్రోల్లో ఈ విధంగా డీటెయిల్స్ మనం క్యాప్చర్ చేసుకొని మనం అనలైజ్ చేసుకోవచ్చు. మెయిన్ గా మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ డీటెయిల్స్ మీద ఎక్కువగా మనం ఫోకస్ చేసుకోవచ్చు. వీటిని మనం అనలైజ్ చేస్తే ఆ కంపెనీ యొక్క డేటా అంతా కూడా మనకి గ్యాదర్ అవుతుంది. ఐ హోప్ మీకు ఒక కంపెనీని screener.in ఏ విధంగా చూడాలి, అదే విధంగా మనీ కంట్రోల్ వెబ్సైట్ లో ఏ విధంగా చూడాలి, అదే విధంగా ఆ వెబ్సైట్ లో వాట్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, మనీ కంట్రోల్ లో వాట్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. మీరు మీ కంఫర్ట్ ని బట్టి ఏ వెబ్సైట్లు అయితే మీకు ఏ డేటా అయితే నచ్చిందో ఆ వెబ్సైట్ ని మీరు రిఫర్ చేసుకుంటూ కంపెనీని ఫుల్ గా అనలైజ్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇదేనండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ గ్రో అవడానికి హెల్ప్ చేయండి. దిస్ ఈజ్ వెంకట్ సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.